సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు అల్లు అర్జున్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ప్రచారం నడుస్తోంది. క్యాష్ పిటిషన్ పై వాదనల్లోనే అల్లు అర్జున్ కు హైకోర్టు సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు నేరుగా సుప్రీంకు వెళ్లాలని కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు చెప్పినా వినకుండా వచ్చి అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వాదించారు. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పీపీ కోర్టు తెలిపారు. ఇదే వాదనతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ బన్నీ అభిమానులను కలవరపెడుతున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మరో కీలక మలుపు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. హైకోర్టు అల్లు అర్జున్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టు పోలీసులు సుప్రీంకోర్టును వెళ్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. క్యాష్ పిటిషన్ పై వాదనల్లోనే అల్లు అర్జున్ కు హైకోర్టు సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు నేరుగా సుప్రీంకు వెళ్లాలని కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు చెప్పినా వినకుండా వచ్చి అనుమతి లేకుండా హీరో అల్లు అర్జున్ ర్యాలీ చేపట్టారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వాదించారు. అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పీపీ కోర్టు తెలిపింది. ఇదే వాదనతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ బన్నీ అభిమానులను కలవరపడుతున్నాయి.